హాయ్ హలో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, నిన్నొకటే హాలిడే వచ్చింది. ఇంకా నేను పిల్లలు అందరం కలిసి ఇంటి దగ్గరే ఉన్నారని పిల్లలు మా ఊర్లో ఉన్న జగజ్జనని టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను పిల్లలు ఇంకా ఈరోజు అమావాస్య కదా, అందుకు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇవాళ మార్నింగ్ నుంచి వర్షం బాగా పడింది మా ఊర్లో అయితే. ఇంకా మా బాబుకి అయితే లంచ్ ప్రిపేర్ చేసేసి మా శరవణ్ బాబు అయితే స్కూల్కి వెళ్ళాడనమాట. ఇంకా వాడికి క్యారీ పంపించేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే అటుకులు ఫ్రై చేస్తున్నాను. అందుకు గాను అటుకులు అయితే ఒక ప్యాకెట్ అంతా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అలాంటి ఒక గరిటె ఒకటి తీసుకోవాలి. ఈ ఫ్రై చేయడానికి గరిటె అనేది నార్మల్గా లేకుండా, నార్మల్గా మనం వాడే చిల్లులు గరిటె కాకుండా ఇలాంటి గరిటె అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఉంచేసి వేపేసుకుంటే అటుకులు ఆయిలీగా లేకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. హీట్ ఎక్కువగా ఉండాలి. ఇంక ఇలా కొన్ని ఎక్కువ వేసినందుకు ఇలా కలిపేసుకుంటున్నాను. ఇంక ఇలా అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను అటుకులు. ఇంకా ఈ అటుకుల ఫ్రైలోకి సన్నకారాలు ఇంకా మిక్చరు అవన్నీ కలిపేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు ప్లెయిన్గా ఉండే అటుకులే ఇష్టపడతారు. అందుకు నేను ఇంకైతే ఓన్లీ కరివేపాకు బుడ్డపప్పులు అయితే వేయించి వేసుకున్నాను. ఇంకా ఆఖరికి ఈ పప్పులు కూడా ఎందుకు వేసావు అని అడుగుతున్నారు, వద్దని పిల్లలు. ఇంకా వాటిని అన్నిటినీ పిల్లలకైతే తీసి అయితే ఇచ్చేసాను. ఇంకా ఇలా అటుకులన్నీ వేపుకున్న తర్వాత పైనుంచి సాల్టు కారం పొడి అయితే చల్లేసుకున్నాను. ఇలా చల్లుకున్న తర్వాత అలా కొంచెం పైకేసి ఎగిరేసుకుంటూ కలుపుకుంటే అటుకులకంతా పట్టుకుంటుంది. పైగా అటుకులు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది. ఈ పప్పులు కూడా కలుపుకోవచ్చు అన్నమాట అటుకుల్లోకి. ఇంక ఇలా కలిపేసుకొని అంతా ఒకసారి ఇలా ఎగిరేసుకున్నట్టు కలుపుకున్నాను. ఇంకా అంతే అండి. ఇవాళ మా స్నాక్స్ వచ్చేసి అటుకుల మిక్చర్ అయితే చేశాను. అంతే అండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి మా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.